ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు రష్యా బాంబుల దాటికి విలువిల్లాడిన ఉక్రెయిన్ ఇప్పుడు రూట్ మార్చింది, వ్యూహాలకు పదును పెట్టింది, శత్రువు గుండెల్లో నిద్రపోతుంది. అగ్రరాజ్యం అమెరికా ఆయుధాలు ఇవ్వకపోయినా, పాశ్చాత్య దేశాలు మొహం చాటేసినా స్వదేశీ టెక్నాలజీతో సృష్టించిన డ్రోన్లు ఇప్పుడు రష్యా నడిబొడ్డున బాంబులను కురిపిస్తోంది. S-400 ఉందని గర్వంగా చెప్పుకునే రష్యా కళ్ళుగప్పి మరీ క్రెమ్లిన్పై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ప్రధానంగా రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తోంది. యుద్ధానికి చెమురు, ఆహారం, సైన్యం వెళ్లకుండా అడ్డుకుంటోంది. దెబ్బకు రష్యా విలువలాడుతోంది. అసలు రష్యా లోపల అసలు ఏం జరుగుతోంది? ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఇంధన సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేస్తుంది? రష్యాకు ఊపిరాడకుండా చేస్తున్న ఆ లాజిస్టిక్ లాక్డౌన్ ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ వణికిస్తోందా? క్రిమియాను రష్యా నుంచి కీవ్ కట్ చేసిందా? ఉక్రెయిన్ వార్లో ఊహించని మలుపులేంటి? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన ఊహించని మలుపు తిరిగింది. నిన్న మొన్నటి వరకు రష్యా క్షిపణులు, బాంబుల దాడులతో అల్లాడిపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు వ్యూహాత్మకంగా సమరక్షేత్రాన్ని రష్యా నడిబొడ్డుకు మార్చేసింది. ఉక్రెయిన్ సృష్టించిన ఈ సరికొత్త వ్యూహం రష్యాను మునిపెన్నడూ లేనంతగా భయపెడుతోంది. నిజానికి యుద్ధం మొదలైన కొత్తలో ఉక్రెయిన్ కేవలం దాడులను కాచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చింది. కానీ ఇప్పుడు శత్రువు ఇంట్లోకి దూరి కొట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది. రష్యా రాజధాని నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా భావించి మాస్కోను లక్ష్యంగా చేసుకుంటోంది. వరుస డ్రోన్ దాడులతో క్రెమ్లిన్ను ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్రెమ్లిన్ పరిసరాలు, రక్షణ శాఖ కార్యాలయాలు, అలాగే కీలకమైన వాణిజ్య భవనాలపై పట్టపగిలి డ్రోన్లు విరుచుకుపడుతుండడం రష్యాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఉందని రష్యా ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మాస్కో నడిబొడ్డుకు చేరుకుంటున్న డ్రోన్లను ఆపడంలో రష్యా వైఫల్యం చెందుతోంది. ఇది రష్యా మిలిటరీ సామర్థ్యంపై, వారి భద్రతా వలయంపై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్ సరిహద్దులని బెల్గోరోడ్ వంటి నగరాల్లోనే కాకుండా ఇప్పుడు మాస్కో నగరవాసుల్లోనూ యుద్ధ భయం స్పష్టంగా కనిపిస్తోంది. 4 ఏళ్లుగా రష్యా యుద్ధం చేయడానికి ప్రధాన కారణం చమురు. భారత్, చైనా వంటి దేశాలకు పెద్ద ఎత్తున రష్యా చమురును ఎగుమతి చేస్తోంది. దీంతో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ విషయంలో భారత్పై ఉక్రెయిన్ పదే పదే విమర్శలు చేసింది. కానీ చైనాను మాత్రం పల్లెత్తు మాట అనడానికి సాహసించడం లేదు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ను మాత్రమే టార్గెట్ చేశాడు. చైనా విషయాన్ని మాత్రం విస్మరించాడు. ఏది ఏమైనా ట్రంప్ ఉక్రెయిన్ విమర్శలను భారత్ పట్టించుకోలేదు. రష్యా చమురు మాత్రం యథేచ్ఛగా విదేశాలకు సప్లై అవుతోంది. అంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆపేలా కనిపించడం లేదు. అదే సమయంలో ఉక్రెయిన్కు ఆయుధాలను పాశ్చాత్య దేశాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ డ్రోన్ల వ్యూహాన్ని అమలు చేస్తోంది. సొంతంగా డ్రోన్లను తయారు చేస్తోంది. ఆ డ్రోన్లతోనే రష్యాపై దాడులు చేస్తోంది. ప్రధానంగా రష్యాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను ఉక్రెయిన్ టార్గెట్ చేస్తోంది. రష్యాలోని చమురు క్షేత్రాలతో పాటు క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి సరుకులు, ఇంధనం సరఫరా చేసే మార్గాలపై దాడులను చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో టాప్ 3లో రష్యా ఉంది. కానీ ఉక్రెయిన్ దాడులతో రష్యాలో దేశీయంగా ఇంధన కొరత ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నది. ఉక్రెయిన్ కేవలం డ్రోన్లతో సరిహద్దులు దాటడం లేదు. రష్యా ఆర్థిక వ్యవస్థను శాసించే చమురు సామ్రాజ్యాన్ని ముక్కలు చేస్తోంది. యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ దళాలు ఇంధన రిఫైనరీలే లక్ష్యంగా ఏకంగా 158 దాడులు చేశాయి. రష్యాలోని అతి పెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24 రిఫైనరీలను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా రాజన్, సారటో రిఫైనరీలపై దాదాపు 15 సార్లు, సిజ్రాన్ రిఫైనరీపై 11 సార్లు దాడులు జరిగాయంటే ఉక్రెయిన్ పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడుల దెబ్బకు రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా చమురు శుద్ధి సామర్థ్యం రికార్డు స్థాయిలో పతనమైంది. ఈ ఏడాది జనవరి నుంచి మేలోపు కేవలం 5 నెలల వ్యవధిలోనే 16 చమురు శుద్ధి కర్మాగారాలు ఉక్రెయిన్ దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ వ్యూహాత్మక దాడుల ఫలితంగా రష్యా రోజువారీ రిఫైనింగ్ సామర్థ్యం ఏకంగా 7 లక్షల బ్యారెళ్లు పడిపోయింది. దీనివల్ల రష్యాలో చమురు శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత అంటే దాదాపు 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయింది. మొత్తం మీద రష్యా రోజువారీ చమురు ఉత్పత్తిలో 28 లక్షల బ్యారెళ్లకు పైగా కోత పడింది. యుద్ధక్షేత్రంలో కేవలం తుపాకులు, ఫిరంగులు ఉంటే సరిపోదు. వాటిని నడపడానికి నిరంతరం మందుగుండు, ఇంధనం, సైనికులకు ఆహారం, బ్యాకప్ దళాల సరఫరా అత్యంత కీలకం. వరల్డ్ వార్స్ చరిత్రను గమనిస్తే ఎంతటి మహాసైన్యమైనా సప్లై చైన్ కట్ అయితే కొన్ని వారాల వ్యవధిలోనే చేతులెత్తేయక తప్పదు.
ఇప్పుడు రష్యాపై సరిగ్గా ఇదే బ్రహ్మాస్త్రాన్ని ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. దీనినే రక్షణ రంగ నిపుణులు లాజిస్టిక్స్ లాక్డౌన్ ప్లాన్ అని పిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సరిహద్దులో రష్యా దళాలతో నేరుగా తలపడిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ పద్ధతిని మార్చేసింది. ముఖాముఖి పోరాటంలో సైనికులను కోల్పోవడం కంటే శత్రువుకు అస్సలు మందుగుండు, ఇంధనం అందకుండా చేయడమే ఉత్తమమైన మార్గమని భావించింది. అందుకోసం సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా లోపలి ప్రాంతాలలో ఉన్న సప్లై రూట్లను టార్గెట్ చేసింది. ఈ ఆపరేషన్ కోసం ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఆయుధాల వైపు చూడడం లేదు. తమ దేశీయంగా తయారు చేసిన అత్యాధునిక మధ్యశ్రేణి డ్రోన్లను భారీగా రంగంలోకి దించింది. రష్యా సైన్యానికి వెన్నెముకగా నిలిచే ఇంధన కాన్వాయ్లు, మిలిటరీ ట్రక్కులు, రైల్వే నెట్వర్క్లను ఉక్రెయిన్ డ్రోన్లు వెంటాడి వేటాడుతున్నాయి. ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులను దాదాపు 150కి పైగా చేసింది. యుద్ధ క్షేత్రానికి ఇంధనాన్ని, భారీ యుద్ధ ట్యాంకులను చేరవేసే రైళ్లను ఉక్రెయిన్ ప్రధానంగా టార్గెట్ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఇంధనం, సైనిక సామగ్రిని తరలిస్తున్న కనీసం 20 భారీ గూడ్స్ రైళ్లను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. దీనివల్ల రష్యా రైల్వే రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఈ లాజిస్టిక్స్ లాక్డౌన్ లో ఉక్రెయిన్ సాధించిన అతి పెద్ద విజయం క్రిమియా ద్వీపకల్పాన్ని ఒంటరిని చేయడం. 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాకు సరుకులు, ఇంధనం, ఆయుధాలు సరఫరా చేసే అన్ని మార్గాలను, వంతెనలను ఉక్రెయిన్ బాంబులతో, డ్రోన్లతో తెంపేస్తోంది. క్రిమియాలో ఉన్న రష్యా సైన్యానికి సరఫరాలు అందకుండా ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో కొన్ని గ్రామాలను, పట్టణాలను ఆక్రమించుకుంటూ తామే యుద్ధంలో గెలుస్తున్నామని రష్యా ప్రపంచానికి గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ ఆ తాత్కాలిక విజయాల వెనుక రష్యా భరిస్తున్న నష్టం ఊహాతీతం. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు ఉక్రెయిన్ చేస్తున్న ఈ లాజిస్టిక్స్ దాడులతో పుతిన్ సైన్యం కదల్లేని స్థితికి చేరుకుంటోంది. ట్యాంకులున్నాయి కానీ నడపడానికి డీజిల్ లేదు. తుపాకులున్నాయి కానీ కాల్చడానికి బుల్లెట్లు లేవు. సైనికులున్నారు కానీ తినడానికి తిండి లేదు అనే భయానక పరిస్థితిని రష్యా క్యాంపుల్లో ఉక్రెయిన్ సృష్టిస్తోంది. రష్యా సాధిస్తున్న ప్రతి చిన్న విజయానికి కోలుకోలేనంత భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా ఇప్పుడు ఉక్రెయిన్ చేస్తోంది.